అబ్బా ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్? ఆ పిల్లకాయల మొక్కలో భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది. ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా. ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది. మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు. అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టరా? ఎవడాడు? దేవుడన్నా దెయ్యమన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్. దెయ్యానికి వాడంటే హర్రర్, ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్. అబ్బా అబ్బా అని నీ చేతే కాదు, ఆ దెయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ చూడు. మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా? తమరిచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు, అతని షాడో కూడా రాదు. ఎవరు వస్తున్నారో చూడు. ఎవర్రా లోపల? రండ్రా బయటికి. ఉన్నారా లేరా? దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోసుకొని పరిగెత్తినట్టున్నారు. రండ్రా బయటికి. నేను వచ్చా. పిలుస్తుంటే మాట వినబడట్లేదా? ఈడెవడే తెలియదు. రండే. ఎవడి జంగిల్ బుక్? ఇంతకీ నువ్వెవరు? బాబ్జీ, వన్ అండ్ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ. ప్రతోడు పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాల పేర్లు అట్టేసుకుంటున్నారా? ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది. అబ్బా ఆహా, ఆగడు చూసావా? అసలు ఆగట్లేదుగా. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా. అట్నా? ఫ్యాన్ నువ్వు? ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఫ్యాన్ అన్నావుగా, గాలి వస్తుందని. ప్రతి ఒక్కటి మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే. వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో, వాళ్ళకి వస్తుంది ఎలపరం. రేసు గుర్రంతో పెట్టుకోకో, ఒంగో పెట్టి రఫ్ ఆడిచ్చేస్తా. ఎంతకీ రేసు గుర్రం ఎవరు ఫ్యాన్ అండి? యూ బ్లడీ నల్ల పంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గోకింది చాలు. ఎందుకో ఆయనకు అలాగే భయం అంటే ఏంటో తెలియదు కనుక. నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా? యూనో సంథింగ్, దెయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి. ఇలా మాట్లాడే శివుడా బొమ్మాలి చేతులు బలైపోయాడు. శివుడా? వాడేవాడు? ఆడు మాలాంటి కంటెస్టెంట్ అండి. అయితే 2 రోజుల క్రితం రాజుగారి ప్రేతాత్మ లేసొచ్చి రాసిచ్చిన ఆత్మకథనే మేము చదివాం. ఏముంది అందులో? రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యగా 100 సంవత్సరాల నుండి ఎదురు చూస్తోంది. ఎవరి కోసం? ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు పిలుస్తారో, నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది. నచ్చకపోతే నెత్తూరులో చక్కెర కలుపుకొని ఆగేస్తది. అబ్బచా పాపం మా శివుడికి రెండోదే జరిగింది. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఫ్లూట్ జింక ముందర వదండి, ఈ రేసు గుర్రం ముందర కాదని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పండి, వర్క్ షాప్ చేయాలి. నా ఎందు దయ్యుంచే నా యొక్కరా నా రూమ్ తెరిచే ఉన్నది. ఈ గుర్రం ఎవరితోనూ రూమ్ షేర్ చేసుకోదరా బర్రెతో. నా కొడక, నాకు సపరేట్ రూమ్ కావాలి. స్పెషల్ రూమ్ ఒకటి ఉంది, అదే రాజుగారికి. అది అబ్బా అబ్బా అదిరిపోయిందిగా రూము. ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది. హల్లెలూయా. ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించు ప్రభువా. ఏ బేబీ, తాళం నాకు, ఈ స్పెక్స్ నీకు. ఓకే, కమ్ ఆన్ టేక్ ఇట్. వీడైపోయాడు. చూసిన చాలే గానీ లోపలికి వెళ్ళి భోంచేసి పడుకోండమ్మా. మీ దద్ది మొక్కలు మీరు వెళ్ళండి. ఆహా బొమ్మాలి, నిన్ను దయమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే, నమిలేస్తా నిన్ను. ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ. బాబ్జీ వర్స్ బొమ్మాలి, అది లేదు కదా. ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి, వచ్చేస్తున్నా నీ దగ్గరికి. బొమ్మాలి, ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసుండవు, అందుకే కచేరీ లేక గోస్ట్ గా మిగిలిపోయావు. కరెక్ట్ గా 3 సార్లు పిలుస్తా, వచ్చి పెళ్లి చేసుకో. రాత్రంతా ఫుల్ కచేరీ. పిలుస్తున్నావు ఓకే? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంతేనా? ఇంకేముందా? అబ్బా 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 ఆహా అట్నా 2-3 సార్లు కాదే, 1000 సార్లు ట్రై చేసిన ఇటువంటి ఎఫెక్ట్లకి రేసు గుర్రం బాబ్జీ భయపడ్డమ్మా. ఇదిగో బొమ్మాలి, 2వ సారి పిలుస్తాను, లేట్ చేయకుండా వచ్చాయి. బొమ్మాలి బొమ్మాలి బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా?
నీ మొహం అంట చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్, ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ. బొమ్మాలి ఆఖరిసారిగా పిలుస్తున్నా, దమ్ముంటే బయటికి రావే, లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? యాన్నో ఆడకూతురు క్రయింగే. హలో హలో, ఎక్కడ ఇన్కమింగ్ కాల్? ఏ బిషా, హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ? క్లచ్ 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 క్లచ్. ఎవరే బంగారం నువ్వు? ఎందుకు అరుస్తున్నావు? హలో రా పిల్ల, కచేరీ మొదలు పెడతాం. నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా. నువ్వు రెడీనా? నువ్వు రెడీనా చెప్పు. పాపా దా పాపా, దానికి రోజు జజ్జరికలు జలారే. పాపా పాపా ఒప్పుకో. నీ కచేరీ పాకలో. అక్క ఎవరక్క నువ్వు? అబ్బా 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 అబ్బా. అక్క ఏంట కుక్క? నాకా వరుస నచ్చలా. కుక్క కాదక్క, గుర్రం, రేసు గుర్రం బాబ్జీ మీ. అశ్వరాజా, నీకు నేను గుర్తున్నానా? ఎవరివే నువ్వు? నీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను. ఎన్నేళ్ళకొచ్చా? ఇక వదలా. చచ్చు నాతో వచ్చి మర్రి చెట్టు మీద సోపన, ఎదురుగా నెరికింద కాపురం. అమ్మ బాబాయ్, ఈ దెయ్యానికి పెద్ద బాధ పిచ్చి పట్టింది. రాజా, ఓ అశ్వరాజా, రా రాజా. వచ్చి అలిసిపోదా? అలసిపోయి కలిసిపోదా? కలిసిపోయి. అక్క నేను నీ లవర్ ని కాదక్క, నాకంత సీన్ లేదు. నేను పెద్ద ఫ్లవర్ ని, నీకు దండం పెడతా, నన్ను వదిలే అక్క. అక్క అంటే ఒరే తలుపులు తీయట్రా, దీని మతంతో నా శీలం పోయేటట్టుంది. దీని కామాన్ని తట్టుకోలేకపోతున్నా. తలుపులు తీయట్రా. ఈ సౌండ్ ఏంటి? రాజా చూడ్డానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు. మీరు ఎవరు సార్? ఆ కాంపి చాచి బారి నుండి నన్ను సేవ చేయండి సార్. నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా. ఏంట్రై టార్చర్? ఈ భయపడికి ఎట్లా ఆఫరేట్రా? అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలేరే అంటే మీ మొహాలం అంట. భయపడకు రాజా, మీది జన్మ జన్మల బంధం. అట్నా? నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు. రామ్మా రా, వచ్చి నీ ప్రియుడి రక్తం తాకు. ఆ ఊపిరితిత్తులు, ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా. రాత్రి భోంచేస్తాను. వస్తున్నా నాన్న. అమ్మో నేను ఇక్కడి నుంచి చెప్పు. హలా రాజా, పొర పొర కూజ. నుంచి బయట పడ్డాడు రా. అమ్మాయి ఎటు పోవాలి? ఈ రియాలిటీ షో మనకొద్దు బాబాయ్, వెళ్ళొస్తానక్క. 8 o'clock కి నువ్వు ఒక్కదానివే బ్యాక్ అడిగి రాబాలా? అశ్విన్, ఏంది రమ్మన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? అసలు నేను బావిలో నుంచి బయటపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బావిలో సొరంగ మార్గం ఉంది. ఏంది సొరంగ మార్గమా? అవును, నేను ఆ బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది, సంకల్పానికి భయపడుతుంది. నా సంకల్పం నన్ను కాపాడింది. అక్కడ డోర్ కనిపించింది, దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాను. లోపల సొరంగ మార్గం, బయటికి దారుందనుకున్నాను. కొంత దూరం వెళ్ళాక భూగర్భంలో ఇంకో గది. నమ్మలేకపోయాను. లోపల ఎవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. నైట్ అంతా అక్కడే ఉండిపోయాను. నాకేదో జరిగిందని మీరంతా టెన్షన్ పడుతున్నారు.
ఆ సొరంగ మార్గం మరోవైపు నుంచి బయటకు వచ్చాను. మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారు, బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు. నో డౌట్ ఈ రోజు నైటే ఆ మిస్టరీని ట్రేస్ చేస్తాను. ఈ టైంలో అశ్విన్ ఎక్కడికి వెళ్తున్నాడు? అశ్విన్, ఏం చేస్తున్నావు? ఏం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఎవరిది? ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. నీకేడ దొరికింది? చెప్తా, ఫస్ట్ దీన్ని చార్జ్ చేయాలి. ఏం జరిగిందో చెప్పు అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాలా, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు. తమ్ముడు, జాగ్రత్తగా వినరా. నా ల్యాప్టాప్ లో ఉన్న ఆర్గాన్ డేటాను ఎవరో ట్రాప్ చేశారా. 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ ఇచ్చింది. నా డేటాలో ఉన్న సూర్యదేవ్ అనే క్లయింట్ కనిపించట్లేదని. ఎవరో అతనికి నేను రమ్మానంటూ ఫోన్ చేశారంట. హాస్పిటల్ కని బయలుదేరిన వ్యక్తి సడన్ గా అబ్స్కాండ్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, బట్ నో యూస్.
తర్వాత కూడా ఇద్దరు ఇలాగే మిస్ అయ్యారు. ఏదో జరుగుతోందని నాకు అప్పుడే అర్థమైంది. 3 డెడ్ బాడీలు ఒకే ప్లేస్ లో దొరికాయి. అదే మహల్. ఇక్కడే ఏదో ఉంది. అది తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఉంటాను. ఇంకో వీడియో ఉంది చూడు అశ్విన్. ఎవరు? డాక్టర్ నందన్? ఐఎమ్ కమింగ్. డాక్టర్ నందన్, వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్ ఇన్ మై క్యాబిన్? నథింగ్ డాక్టర్, నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. ఓ, ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను. యా ప్లీజ్ క్యారీ ఆన్. ఐల్ సీ యూ. డాక్టర్ మీరిక్కడ ఏం చేస్తున్నావు? అది అది ఆపరేషన్. యా ఆపరేషన్ డాక్టర్. పాపం ఓల్డ్ మ్యాన్ కి కిడ్నీ ఫెయిల్ అయింది డాక్టర్. హీ నీడ్ ఎ న్యూ వన్. పాపం బతికించాలి కదా. బ్రతికించడానికి చంపుతున్నావా? మరెలా డాక్టర్? బాబు నీ కిడ్నీ కాస్త వాడుకుంటారంటే ఎవరైనా ఇస్తారా? అదే అవసరమైతే అమ్మేస్తారు. లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి. కానీ అక్కడ చావాగదే. అందుకే చంపేస్తున్నా డాక్టర్. అలా చూస్తున్నారేంటి డాక్టర్? మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు. అందుకే భాగాలన్నీ తీసి పంచేస్తున్నాను. ఫ్రీగా కాదు, డబ్బులకే. నాకు అవసరాలుంటాయి కదా డాక్టర్. ఎవ్వరికీ చెప్పకండే ప్లీజ్ డాక్టర్. కావాలంటే మీకు షేర్ ఇస్తా. డాక్టర్, మనిషిని కోసి ప్రాణం పోసేవాడు రా డాక్టర్. ప్రాణం తీసేవాడు కాదు. న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి. కానీ ఎలా? అది నాకు రాదే. మేకను కోసే కసాయివాడి కూడా కన్నీళ్లుంటాయిరా. కానీ మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి వాళ్ళకు ఉండవు. ఉంటే ఆ కన్నీళ్లను కూడా అమ్ముకుంటారా? ఫస్ట్ టైం జీవితంలో ఒకరిని నాకు చంపాలనిపిస్తుందిరా. అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందని నేను అనుకోలేదురా. డాక్టర్ ఎలా చంపాలరా నిన్ను? ఎలా చంపాలరా డాక్టర్? ఎలా చంపాలరా నిన్ను? తప్పిపోయింది డాక్టర్, తప్పిపోయింది. సారీ డాక్టర్. ఇద్దరు ముగ్గురిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా. నేను కొంచెం ఎక్కువ మందిని చంపాను అంతే. ఇంకెప్పుడు చంపు డాక్టర్. వదిలేయండి. సారీ అన్నానుగా. సారీయా? నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పుట్టావు కదరా. నీ బాడీ బ్లడ్ తో కాదురా, పాయిజన్ తో నిండిపోయి ఉంది. నిన్ను బతకనివ్వకూడదురా. నీలాంటి వాడు బతకూడదు. బతకనివ్వరా? సారీ డాక్టర్, లేడీ పాయిజన్ మిమ్మల్ని చంపేస్తుంది. తప్పురా. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తావును కూడా బతికించేదిరా, బతుకుని చంపేది కాదురా. పాపంరా.
సైన్స్ మీద గౌరవం పెంచండి రా, కొత్తగా భయం పెంచొద్దు. అంటే ఆ బ్లాక్ క్యాట్ నందునా? అశ్విన్! చెప్పరా, నువ్వు చేస్తుంది తప్పు నందు. ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను. మీకు తప్పనిపిస్తే అది నా తప్ప. అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్లను కోస్తున్నారో తెలుసారా? పావురాళ్ళు, పొట్టేళ్లు, పందులు కూడా వదలట్లేదు కదరా. నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా. బాబు, నాకు తొడముక్కయ్యమ్మా, లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మా. మా ఇంట్లో అందరికి జలుబు చేసింది, పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకలుంటే వెయ్యమ్మా. రే, గోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదురా, గోల్డెన్. అప్పటికి మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు. చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు. మీరు కూడా నా లిస్టులో లేరు, కానీ వచ్చారు. అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పురా, కోసేవాడిది కాదు. దొరికిపోయారే. దొరికిపోయింది నేను కాదురా, నువ్వో. ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా? కాదురా, నీ కోసం నేను ఆడిన గేమ్ షో. కలుగులో దాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఎరగవేశా. ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుందని. ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను. అదే టైంలో బ్యాక్ యార్డ్ లో 3 శవాలు. ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది. అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్ కి వెళ్ళాను. వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది. తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి. అవి ఎవరివో అర్థం కాలేదు. దానికి మైక్రోస్పై కెమెరా ఉంది. దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను. అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ 3 స్టూడెంట్స్ లో ఒకరివే అని. అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ఆ 3ని చంపింది దెయ్యం కాదు, మాస్క్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని. అంటే మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరో చంపుంటారని సందేహం కలిగింది. ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ని కలిశాను. లా అండ్ ఆర్డర్ నుంచి కూడా నాకు కోఆపరేషన్ దొరికింది. దాంతో నేను మా టీవీని అప్రోచ్ అయ్యాను. నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందిరా ఈ గేమ్ షో. దీనికి కథ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా అశ్విన్. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే. నువ్వు చెప్పావే, ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ 3 నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. చనిపోయిన 3 స్టూడెంట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా 6th సెన్స్ నేను సెలెక్ట్ చేయమని చెప్పింది. యు ఆర్ సెలెక్టెడ్. బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూ నీ చేతికి చూశానో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా.
కానీ ఆ టాటూని చూసి నువ్వే ఆ డెవిల్ అని డిసైడ్ అవ్వడానికి లేదు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను. నువ్వు చూసిన ఫొటోస్, పుస్తకం, దెయ్యం, రాజుగారు, బొమ్మాలి, శివుడు అంతా అడ్డంగా బుక్ ఎవరనందో. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించనా? నీ కళ్ళు ముందే బాలా గుండె కోసి తీస్తా. కొద్దిసేపట్లో నీ బాడీలో పార్ట్స్ ఏవి పనిచేయవు. నీ బాల త్రిపుర సుందరి పాపం. ఇందాకేదో అన్నావే, జంతువుల్ని చంపితే తప్పు లేదు, మనుషుల్ని చంపితే తప్ప అని. లాజిక్ బాగుందిరా, కానీ చిన్న తేడా ఉంది. రే నందు, జంతువులకి 5 లక్షణాలుంటాయి: ఆకలి, ఆనందం, బాధ, భయం, కోపం. కానీ మనుషులకి ప్రేమ, జాలి, స్వార్థం, ద్వేషం, ఇంకా చాలా చాలా. ఎందుకో తెలుసా? మనకి బంధాలు, బాధ్యతలు ఉంటాయి కాబట్టి. ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలుసారా? కొన్ని బంధాలని, బాధ్యతలని చంపేయడమే. నిన్నేం చేయాలి? నువ్వు మారవరా? తమ్ముడు, సారీరా, మిమ్మల్ని అనవసరంగా భయపెట్టాను. కంగ్రాచులేషన్స్ అశ్విన్, మొత్తానికి మహల్ మిస్టరీని ఛేదించారు. మీ ఒక్కరికి ఇదంతా ఎలా సాధ్యపడింది?
మీడియా, లా అండ్ ఆర్డర్ కోఆపరేషన్ లేకుండా నాకు ఇది సాధ్యమేది కాదు. వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్. వెల్, 3 కోట్ల రూపాయలు సామాన్యమైన విషయం కాదు. ఇంత పెద్ద అమౌంట్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మ ఆపరేషన్ కి అయ్యేంత అమౌంట్ తీసుకుని మిగతాదంతా లిటిల్ హార్ట్ ఫౌండేషన్ కి ఇచ్చేస్తున్నా. గుడ్ డెసిషన్, థ్యాంక్ యూ. ఫైనలీ డాక్టర్ కార్తీక్ మొదలుపెట్టిన ఈ ఆర్గాన్ రెవల్యూషన్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాలో ప్రాణం ఉన్నంత వరకు మా అన్నయ్య ఆశయం బ్రతికే ఉంటుంది. బి ఏ డోనార్, సేవ్ లైఫ్స్. కదిలో నుంచి బయటపడ్డాడు రా. అమ్మాయి ఎటు పోవాలి? ఊరే ఊరే తలుపు తీయట్రా రా. ఊరే ఊరే నేట్రా. ఊరే బాబ్జీ రేసుకున్న బాబ్జీ తలుపు తీయట్రా. ఊరే నేట్రా రేసుకున్న బాబ్జీ. ఈ బొమ్మలు నన్ను చంపేసాను అవుతురా. నీకు దండం పెడతా. అమ్మ బొమ్మలే ఈ మైదానం వెంట తెరుపప్పులా కనబడతాడా? నువ్వు మా బాబ్జీ గొంతుతో పిలిస్తే తలుపు తీసేస్తాను అనుకున్నావా? పోసి నేసాలో యాసాలు కాదురా, నేను నిజంగా నీ బాబ్జీ రా. నీకు దండం పెడతా. ఏమి నటించేస్తానువా? మీ దెయ్యాలకు అవార్డులు ఇవ్వరు గానీ ఒకవేళ అవార్డులు ఇస్తే కనుక నీకు ఆస్కార్ కన్ఫర్మ్. అబ్బా నేను బొమ్మలేడు కాదురా. రాజా బాబాయ్